హలో యూట్యూబర్స్, మీరు కూడా ఎలా టేస్టీ అండ్ హెల్తీ పపాయ జ్యూస్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంకెందుకు లేట్, మరి వచ్చేయండి మన వీడియో చూసేద్దాం. చూడండి, ఇలా పపాయ తీసుకొని దాని మీద ఉన్న పీల్ మొత్తం నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం స్మూత్గా వాటర్ పోయకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్లో కొంచెం మనకు సరిపడేంత షుగర్ వేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఒక డ్రింక్ జ్యూస్ లెక్క మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసిన తర్వాత ఎలా వచ్చింది. తర్వాత మనం నీట్గా దాన్ని ఫిల్టర్తో ఫిల్టర్ చేసేవాలి. ఏదన్నా కొంచెం ముక్కలు అవి ఉంటే అది మొత్తం క్లీన్గా అయిపోతుంది. గ్రైండ్ చేసిన జ్యూస్ ఏమొచ్చి ఎలా అవుతుంది ఒకసారి చూసేయండి. దీన్ని ఏంటంటే మనం నీట్గా ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుని, మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని నీట్గా మనం కట్ చేసుకుని డ్రింక్ మీద వేసుకుంటే పపాయ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రోజు తాగడం వల్ల ఏంటంటే మనం ఇంకా యంగ్గా కనిపిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.